America's attack on Venezuela begins. Last night, that is 2nd, 3rd January night at around 2 a.m. in the morning local time. వరల్డ్ పొలిటికల్ సినారియోని ట్రంప్ ఒక్కసారిగా కుదిపేశాడు. చిన్న దేశం మీద తన ప్రతాపాన్ని చూపించాడు. వెనజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా అరెస్ట్ చేసింది. ఆ విషయం మీ అందరికీ ఇప్పటికే తెలుసు. అమెరికా ఎందుకు వెనజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసింది? నిజంగానే వెనజులా ఇల్లీగల్ గా డ్రగ్స్ సరఫరా చేసిందా? ఆ ఒక్క కారణం చేత ఇంత పెద్ద డెసిషన్ కి ట్రంప్ ఎందుకు పూనుకున్నారు అనేది ఒక $1 బిలియన్ క్వశ్చన్. వెనజులా 303 ఆయిల్ రిజర్వర్స్ తో ప్రపంచంలో ఎక్కువగా క్రూడ్ ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీగా ఉంది. ఈ 303 రా ఆయిల్ రిజర్వ్స్ ని ఇప్పటి వరకు ఉన్న ధర ప్రకారం అమ్ముకుంటే $17.5 ట్రిలియన్ సంపద వస్తుంది. ఇది ఎంతో తెలుసా? మన దేశ సంపద కంటే చాలా ఎక్కువ. అమెరికా నికోలస్ ని అరెస్ట్ చేయడం వెనుక ఎంత పెద్ద కుట్ర ఉంది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు ఎవరు చెప్పని కొన్ని సీక్రెట్స్ ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. వెనజులా మీద అమెరికా దాడులతో ఇండియాకి ఎంత నష్టం వచ్చిందనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. మీన్ వైల్ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. 2026లో మరో అతిపెద్ద యుద్ధం ప్రపంచంలో జరగబోతుంది అని చెప్పి హింట్ ఇచ్చేశాడు ట్రంప్. ఒక దేశ అధ్యక్షుడిని జస్ట్ 30 నిమిషాల్లోనే అరెస్ట్ చేసి ఇలా వచ్చారు అలా తీసుకెళ్తే ఇక మామూలు మనుషుల సంగతి ఏంటి? వెనజులా మీద అర్ధరాత్రి అమెరికా దాడులు చేస్తే ఇక చిన్న దేశాల సంగతి ఏ విధంగా ఉంటుంది? వాటి పరిస్థితి ఏంటి? వెనజులాను అమెరికా చీకట్లోకి నెట్టేసింది ఒక్కసారిగా ఇన్సిడెంట్ తర్వాత. అక్కడ తాగడానికి నీళ్లు తిండి లేక ప్రజలు రోడ్ల మీదకి వచ్చేశారు. ట్రంప్ మరో 3 చిన్న దేశాల మీద కూడా ఇలాగే దాడులు చేస్తాను బెదిరిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో యుద్ధాలు జరిగితే మన ఇండియా పరిస్థితి ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అమెరికా వెనజులా మీద దాడులు చేయడానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్తున్నారు కదా. అమెరికాలో DEA అంటే డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి ఏడాది అమెరికాకి ఒక ఇల్లీగల్ గా డ్రగ్స్ ని సరఫరా ఏ దేశాల నుంచి చేస్తున్నారు, ఏ దేశాల నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కువగా అవుతుంది అనేది రిపోర్ట్ తెచ్చుకుంటుంది. సో ఈ 2024లో ఈ సంస్థ ఇచ్చిన రిపోర్ట్లో అసలు వెనజులానే లేదు. బట్ 2025లో మాత్రం డ్రగ్స్ ఎక్కువగా సరఫరా చేస్తున్నారు అని చెప్పి రిపోర్ట్లు చూపించకుండానే ట్రంప్ ఆరోపణలు స్టార్ట్ చేయడం మొదలు పెట్టేశాడు. డైరెక్ట్గా వెనజులాని ఆ దేశ అధ్యక్షుడి పైన, ఆ దేశ నేతల పైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అలా వెనజులాకి చెందిన 40 బోట్స్ మీద ఎట్ ఏ టైమ్ దాడులు చేసి 115 మందిని చంపేశారు. ఇక్కడితో ఆగిపోయిందా? లేదు. అసలు డ్రామా ఇక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడ ట్రంప్ దాడులు చేయడానికి అసలు కారణం వెనజులా ప్రపంచంలో ఎక్కువ చమురు ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీ. దాదాపు 303 ఆయిల్ రిజర్వ్స్ తో వెనజులా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక ఈ 303 రా ఆయిల్ రిజర్వ్స్ ను ఇప్పుడున్న ధర ప్రకారం ఒకవేళ అమ్ముకోవాలనుకున్నా $17.5 ట్రిలియన్ సంపద వస్తుంది. అంటే ఇండియా ఆర్థిక సంపద ఇప్పటికీ $5 ట్రిలియన్. బట్ ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న అమెరికా ఆర్థిక సంపద $30 ట్రిలియన్. అంటే అమెరికా సంపదలో సగం వెనజులా ఆయిల్స్ అమ్ముకుంటే వచ్చేస్తుంది. ట్రంప్కి కావాల్సింది కూడా ఆయిల్స్, బంగారం, ఖనిజ సంపదే. ఇదంతా అమెరికా కంపెనీలకు చెందాలి అన్నదే ట్రంప్ లక్ష్యం. అందుకే ఈ దాడులు చేశాడు. ప్రపంచంలో ఎక్కడ ఆయిల్, ఖనిజ సంపదలు ఉన్నా ట్రంప్ అక్కడ దాడులు చేస్తాడు. ఇంతకు ముందు కూడా చమురు అధికంగా ఉన్న లిబియా, ఇరాక్లో ఇలాగే దాడులు చేయించాడు. మీకు ఇంకో విషయం తెలుసా? ఇప్పటికీ కూడా డెన్మార్క్ని ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఉక్రెయిన్తో ఏకంగా మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు. ఎక్కడ నిధులుంటే ఆ దేశాన్ని నయానో భయానో లొంగ తీసుకోవడం అమెరికాకి పరిపాటిగా మారిపోయింది. జమానా నుంచి ప్రపంచ దేశాల సంపదనని దాడి చేయడం, దోచుకోవటం ఒక పనిగా పెట్టుకుంది అమెరికా. మరి వెనజులాలో అంత పెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉంటే ఎందుకు వెనకబడి ఉంది అనేది మీకు కామన్గా వచ్చే డౌట్. దానికి కూడా ఇక్కడ రీజన్ ఉంది. దీనికి కొంచెం జియో పాలిటిక్స్ మెయిన్ రీజన్గా కనిపిస్తుంది నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం. ఎందుకనంటే వెనజులాలో ప్రభుత్వాలు గత 20 ఏళ్ళుగా కరెక్ట్గా ఫైనాన్షియల్ రూల్స్ పాటించలేదు అనేది దీనికి ఒక పెద్ద రీజన్గా కనిపిస్తోంది. విచ్చలవిడిగా ప్రపంచ దేశాల నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసేసుకుంది ఆ దేశం. దాంతో వెనజులాలో ఆదాయం బాగా తగ్గిపోయి ఆ దేశానికి అప్పులు బాగా పెరిగిపోయాయి. ఇవాళ ఉన్న వస్తువుల ధరలు రేపు అక్కడ ఉండవు. ప్రతి 19 రోజులకు ఒకసారి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి అప్పులు పెరగడంతో ఆయిల్ని బయటకు తీసి ఆ ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసి అంత ఆర్థిక
సామర్థ్యం, డబ్బు ప్రస్తుతం వెనిజులా దగ్గర లేదు. అందుకే ఆయిల్ రిజర్వ్స్ని చాలా వరకు చైనా కంపెనీలకు ఇచ్చేస్తోంది ప్రాసెసింగ్కి. వెనిజులా అలా ఇవ్వటం, చైనా కంపెనీలే ఆయిల్ ప్రాసెసింగ్ని చేయటంతోనే ఈ ఇష్యూ స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. చైనా అంటేనే ఇక్కడ అమెరికాకి పడదు. అసలు ఈ రెండు దేశాలు కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితిలో ఉంటాయి. సో లాటిన్ అమెరికన్ దేశంలో చైనా పెత్తనం ఏంటి, అసలు మేముండగా చైనాకి మీరు ఎందుకు ఇవ్వాలి ఆయిల్ అని చెప్పి ట్రంప్ పట్టుబడ్డాడు. కానీ వెనిజులా అస్సలు ట్రంప్ మాట వినలేదు, లెక్క కూడా చేయలేదు. అందుకే ఇలా దాడులు చేసి తన కంట్రోల్కి భయపెట్టి తెచ్చుకోవాలనుకొని అధ్యక్షుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడో తెలుసా? మేము వెనిజులా మీద యుద్ధం చేసి నష్టపోయామని చెప్తున్నాడు. కాబట్టి ఆయిల్ని మేమే అమ్ముకొని ఆ నష్టాన్ని పూడ్చుకుంటామని చెప్తున్నాడు. మీకు అర్థమైంది కదా ట్రంప్ ఎంత పెద్ద కుట్ర చేసి వెనిజులా పైన దాడి చేసి ఇలా మాస్టర్ ప్లాన్ చేశారు అనేది. మరి ట్రంప్ ఆయిల్ రిజర్వ్స్ని తీసుకుంటే చైనా ఇప్పుడు ఊరుకుంటుందా? అస్సలే ఊరుకోదు. అందుకే వెనిజులా మీద దాడులపైన చైనా ఇప్పటికే ఫుల్ సీరియస్గా ఉంది. రెండు దేశాల మధ్య ఇప్పటికే ట్రేడ్ వార్ కొనసాగుతోంది. ఇప్పుడు ట్రంప్ కొత్తగా ఇంకో 3 దేశాలకు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. కొలంబియా, మెక్సికో, క్యూబా లాంటి చిన్న దేశాలు కూడా ఇల్లీగల్గా మా దేశానికి డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ మా దేశం దగ్గర ఉన్నాయి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. వాటి మీద కూడా దాడులు చేస్తానని బెదిరిస్తున్నాడు. అంటే 3వ ప్రపంచ యుద్ధానికి బీజం వేస్తున్నాడు. నికోలస్ని కండ్లకు గంతలు కట్టి మరి సంఖ్యలు వేసి అమెరికాకి తీసుకెళ్లిన ఫోటోలు, వీడియోల మీద యావత్ ప్రపంచం మొత్తం ఫుల్ సీరియస్ అయింది. ఒక్కసారిగా షాక్కి గురి చేశాయి ఆ ఫుటేజెస్. అమెరికా ఇంత బరి తెగించిందా అని చెప్పి ఇరాన్, క్యూబా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బొలివియా, చిలీ లాంటి దేశాలన్నీ కూడా తీవ్రంగా ఖండించాయి. ఇండియా మాత్రం చాలా తటస్థంగా ఉంది. ఇక్కడ దానికి కూడా ఒక రీజన్ ఉంది. వెనిజులా పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయని మాత్రమే చెప్పింది. బట్ అమెరికన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, నికోలస్, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని ట్రంప్ని చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు. వెనిజులాలో ఉన్న చమురు నిల్వలు, ఖనిజ సంపద కోసమే ట్రంప్ అరెస్ట్ చేశారని చెప్పి ఆరోపించారు. అంటే ప్రపంచమే కాకుండా అమెరికాలోని సొంత నేతలు కూడా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఉన్నారు. తను ఆ దేశ అధ్యక్షుని అరెస్ట్ చేయటము, కిడ్నాప్ చేసి లాక్కొని రావటము ఖచ్చితంగా తీవ్రమైన చర్యగా భావిస్తూ ఉన్నాయి, ఖండిస్తూ ఉన్నాయి. ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తే వచ్చేది 3వ ప్రపంచ యుద్ధమే అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ట్రంప్ చేస్తుంది కూడా అదే కదా. ఇప్పటికే రష్యా, చైనాతో పాటు చాలా దేశాల మీద అమెరికా చాలా సీరియస్గా ఉంది. చిన్న దేశాల్లో అమెరికా అడుగు పెడితే అక్కడ దేశాలకి చెందిన కంపెనీలు, వ్యవస్థలకి తీవ్ర నష్టం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మద్రోని ట్రంప్ అరెస్ట్ చేసినట్లే ఉక్రెయిన్ అధ్యక్షుడిని పుతిన్ అరెస్ట్ చేస్తే అమెరికా ఊరుకుంటుందా? పోనీ తైవాన్ అధ్యక్షుడిని చైనా అరెస్ట్ చేస్తే ఊరుకుంటుందా? మరి వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తే మేమెందుకు ఊరుకోవాలి అని చెప్పి ప్రపంచమంతా ఫైర్ అవుతుంది. ఇక్కడ వెనిజులాకి టెంపరరీ ప్రెసిడెంట్గా డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు తీసుకుంది. ఆమెకు ట్రంప్ ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమనో తెలుసా? మేము మీరు చెప్పినట్లు వినకపోతే మదురో కంటే దారుణంగా మిమ్మల్ని కూడా శిక్షిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. దానికి ఆమె కొంచెం భయపడి అమెరికాకి మా సపోర్ట్ ఉంటుంది, అమెరికా మాకు సపోర్ట్ చేస్తే మేము పాలన కొనసాగిస్తాము అని చెప్పి ఆమె ఒప్పుకుంది. దీన్ని బట్టి ఆటోమేటిక్గా వెనిజులా మొత్తం అమెరికా చేతిలోకి వెళ్ళిపోయినట్లే కనిపిస్తోంది. డైరెక్ట్గా పరిపాలిస్తే ప్రపంచం ముందు పెద్దన్న తప్పులో పడతారు కాబట్టి అమెరికా వాళ్ళ మాట వినే వాళ్ళతో పరిపాలన చేయించుకోబోతోంది. ప్రపంచానికి అమెరికా అతిపెద్ద ఆయిల్ ఎక్స్పోర్ట్ గా మారాలని చెప్పి ట్రంప్ ఈ చర్యకి పూనుకున్నారు. ట్రంప్ ఇండియాని మరోసారి బెదిరించాడు. రష్యా ఆయిల్ విషయంలో ఇండియా తనకి సపోర్ట్ చేయకపోతే టారిఫ్లు ఇంకా పెంచేస్తానని చెప్తున్నారు. అంటే ఇండియా అమెరికా దగ్గరే ఆయిల్ కొనాలి అనేది ట్రంప్ కండిషన్. మరి దీని మీద ఇండియా ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే. అటు వెనిజులా మీద దాడిని కూడా ఇండియా ఇప్పటివరకు తీవ్రంగా ఖండించలేదు. మన దేశానికి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్న టాప్ 3 కంట్రీస్లో వెనిజులా కూడా ఒకటి. మరి ఇప్పుడు ట్రంప్ దాన్ని ఆక్రమిస్తే ఇండియాలో కూడా పెట్రోల్ రేట్లు తీవ్రంగా పెరిగే ఛాన్స్ ఉంది. మరి రాబోయే రోజుల్లో ట్రంప్ ఇంకా ఏ దేశాల మీద కన్నేస్తాడో, ఏం జరగబోతోందో, ఏ దేశాలని ఆక్యుపై చేసుకొని తన పెత్తనం చెలాయిస్తారో వేచి చూడాల్సిందే. ట్రంప్ ఇలా అరెస్ట్ చేసి ఆ దేశాన్ని లోబర్చుకోవటం, ఆ దేశం పైన పెత్తనం చెలాయించడం ఎంతవరకు మీకు కరెక్ట్